ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర మరో 2 రోజుల్లో పూర్తి కానుంది. తమ ప్రియతమ నాయకుడిని దగ్గరగా చూసి స్వయంగా కష్టాలు చెప్పుకునే సందర్భం మళ్లీ వస్తుందో లేదోనని ప్రజలు ఆతృత చూపిస్తున్నారు. జగనన్నను కలవాలి, గోడు చెప్పుకోవాలని, తమ వద్దకే వచ్చిన జననేతను మనసారా పలకరించాలని ఆరాటపడుతున్నారు. వైఎస్ జగన్తో సెల్ఫీలు తీసుకుని గుర్తుగా దాచుకోవాలని ఉబలాట పడుతున్నారు. దీంతో 339వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగింది. ఆయన స్పర్శ ఓ బాసట, ఆయన చూపు ఓ భరోసా. వడివడిగా పడుతున్న ఆ అడుగులు వేలాది మందికి మార్గదర్శకాలు. పల్లెదారుల్లో సాగుతున్న పాదయాత్ర గుండె గుండెను తాకుతోంది. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో 339వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. ఎంతో మంది వైఎస్ జగన్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. మాణిక్యపురానికి చెందిన 7వ తరగతి బాలిక బృందావత్ బాషాయ్ వైఎస్ జగన్ను కలిసింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావడంతో తాతయ్య దగ్గర పెరుగుతున్నానని, తన చదువుకు సాయం చెయ్యమని జననేతను కోరింది. తప్పకుండా ఆదుకుంటానమ్మా అంటూ జననేత హామీ ఇచ్చారు. నాకు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి లేరు. నేను మా తాతయ్య దగ్గర ఉంటున్నాను. నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. నేను జగన్ అన్నకి కలిసాను. నేను జగన్ అన్న కలిసి అన్నారు, నీ తాతయ్యకి 3000 పెన్షన్ ఇస్తాం, నీకు స్కూల్లో డబ్బులు ఇస్తామన్నారు, సాయం చేస్తానన్నారు. మీ తాతయ్యకి 3000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇంకా నీకు స్కూల్లో డబ్బులు ఇస్తామన్నారు. మాణిక్యపురం దగ్గర బెంతో ఒరియాలు వైఎస్ జగన్ను కలిసి వినతి పత్రం అందించారు. ఏళ్ల తరబడి ధృవీకరణ పత్రాల కోసం పోరాడుతున్నామని, తమ కులమేదో ప్రభుత్వం తేల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారతదేశంలో అందరికీ కులం ఉంది, కానీ ఈ పల్సర్ ఇవ్వనటువంటి ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాకు బెంతూరే కులం అని మేము చెప్పిన తర్వాత మాది నమోదు చేయకుండా మాకు ఇతరులు అంటే కులం లేని వాళ్ళగా ఈరోజు మమ్మల్ని ఇంతగా బాధ పెట్టి ఇంతగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. చాలా బాధపడుతున్నాం మా ప్రజనీకం అంతా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంకల్ప యాత్రలో భాగంగా ఈ మాణిక్యపురం గ్రామంలో మేము విన్నవించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు పరిశీలించారు. దాన్ని మనం సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు న్యాయం చేస్తానన్నటువంటి ఒక మాట ఇచ్చారు. వారికి మా బెంతూరే సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నేను కళింగపట్నం గ్రామానికి చెందిన గంగపుత్రులు కూడా జననేతతో గోడు చెప్పుకున్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 200కు పైగా ఇళ్లు కూలిపోయినా తమకు పరిహారం అందలేదన్నారు. చేపల వేట కోసం జెట్టి నిర్మించాలని మహిళలు జగన్ కు మొరపెట్టుకున్నారు. లాస్ట్ తిత్లీ తుఫాన్ అప్పుడు సార్ మొత్తం సార్ దాదాపుగా 147 ఇళ్ళు సరిపోయేవి. దీని గురించి మేము ఫిర్యాదులు చేశాం సార్. ఎన్నోసారి ఎంఆర్ఓ చుట్టూ తిరిగాము, మొత్తం ఆఫీసర్ చుట్టూ తిరిగాము, స్పెషల్ ఆఫీసర్ చుట్టూ తిరిగాము. స్టిల్ మా ఊరు లిస్ట్ ఇప్పుడు వరకు లేదు సార్. అభిమానం ముందు దూరం లెక్కలోకి రాదంటారు. కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. అందుకేనేమో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అక్క చెల్లెళ్లు విమల, నిర్మల ఇచ్చాపురం వరకు వచ్చారు. ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ జగన్ రాసే డైరీని సేకరించారు. దానిని జననేతకు బహుమతిగా ఇచ్చారు. జగనన్న గారు ఇందులో ఏమి రాసినారంటే హార్ట్ఫుల్ గా రాశారండి. ఆయన మనసులో ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియచెప్పాలని రాశారు. ఇందులో నాకు అత్యధికంగా నచ్చింది ఏంటంటే, ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని ఆయన నవరత్నాల్లో ప్రకటించారండి. ఆయన ఒక్కొక్క ప్రకటనకి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు డైరీ చదువుతాను. సాక్షి పేపర్ ఏ రోజు ఊరు వెళ్ళినా సరే నేను సాక్షి పేపర్ మిస్ అయిపోతానేమో అని ఏ ఊరు వెళ్తే అక్కడ కొనుక్కుని ఇది సేకరించడం జరిగింది. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా 1వ ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయనకి ప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా సేకరించి నేను తీసుకుని వచ్చానండి. వైఎస్ జగన్ పాదయాత్ర చివరి అంకంలో పాల్గొనేందుకు మేము సైతం అంటూ దేశ విదేశాల నుంచి తెలుగువారు తరలి వస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కన్వీనర్ రత్నాకర్, న్యూయార్క్ నుంచి వచ్చిన రఘురామిరెడ్డి కూడా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర విజయానికి గుర్తుగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ను వైఎస్ఆర్సీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రపంచ చరిత్రలోనే అంటే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక మహాఘట్టం. ఎందుకంటే దాదాపు 3600 కిలోమీటర్లకు పైబడి, అంటే మనము డిస్టెన్స్ చూసుకుంటే భారతదేశం కింది నుంచి భారతదేశం పై వరకు ఉన్నంత డిస్టెన్స్ను ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ చేసుకుంటూ ఆ ప్రజల కష్టాలు కనుక్కొని చేయడం ఇది ప్రపంచ చరిత్రలోనే నేను చెప్పినట్టు మహాఘట్టం. ఇక ప్రజా సంకల్ప యాత్రకు జనాదరణ విపరీతంగా ఉండడంతో అధికార పార్టీ నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. కవిటి ఎంపీపీ కరుణ్ కుమారి దంపతులు తమ అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈరోజు నేను జగనన్న తరపున పార్టీలో చేరడం జరిగింది. మన జగనన్న గారు పెట్టే నవరత్నాలు కానివ్వండి, ప్రజల్లో బడుగు బలహీన వర్గాల వారికి అవి చేకూరుతాయని ఒక నమ్మకంతోనే నేను ఈ పార్టీకి జాయిన్ అయ్యి జగనన్నకి సీఎంగా చేయాలని, ఇక్కడ ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలోని వైఎస్ఆర్ జెండా ఎగరవేయాలని నేను గట్టి నమ్మకంతో ఈ పార్టీలో చేరాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని మాణిక్యపురం నుంచి ప్రారంభమైన 339వ రోజు పాదయాత్ర బొరివంక, బెజ్జిపుట్టుగా, జగతి వరకు కొనసాగింది. 339వ రోజున వైఎస్ జగన్ 10.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు ప్రజా సంకల్ప యాత్ర 3628 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సాక్షి న్యూస్ ప్రజా సంకల్ప యాత్ర. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్.